హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అమెజాన్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు సివిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ అమెజాన్ పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అమెజాన్ పే యూపీఐ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అనేసి ఇక్కడ క్లిక్ చేసినారంటే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేసి మీకు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం వస్తుందన్నమాట. నేను ఎందుకు మీకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఇలా చూపిస్తానంటే మీకు డైరెక్ట్గా మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే మీరు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా, అప్పుడే కానీ మీకు బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ అనేది రాదు. నెక్స్ట్ అదేవిధంగా సివిల్ స్కోర్ కూడా కొంతవరకు ఎక్కువగా ఉండాలన్నమాట. కానీ అదే ఇలాంటి సైట్ ద్వారా మీరు అప్లై చేసినారంటే మీకు కార్డ్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మీకు క్యాష్ బ్యాక్ అనేది కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 3% క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్. మనం ఫ్లైట్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయము, ఎవరో వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా పేమెంట్ రీఛార్జ్ ఇలాంటి 2% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ మనం ఏదైనా స్టోర్లో ఏదైనా పర్చేసింగ్ చేసినా 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ అదేవిధంగా కార్డ్ పెట్టుకొని మనం ఈఎంఐ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నేను ఎందుకు కార్డ్ గురించి చెప్తానంటే చిన్న చిన్న షాప్ పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ రీఛార్జ్ షాపు ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మీరు రీఛార్జ్ చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తే మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినారంటే ఇక్కడ చూడొచ్చు మీరు క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు నో కాస్ట్ ఈఎంఐ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. మనకి ఎలాంటి జాయినింగ్ ఫీజు కానీ లేకపోతే యాన్యువల్ ఫీజు ఎలాంటి ఫీజు అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు. సిబిల్ స్కోర్ బాగుంటే మనకు కార్డ్ అనేది అప్రూవల్ అవుతుంది. నెక్స్ట్ చూడొచ్చు మీరు ఎంటర్ యువర్ డీటెయిల్స్, కంప్లీట్ కేవైసీ, గెట్ కార్డ్ అండ్ ఎంజాయ్ రివార్డ్ అనేసి జస్ట్ మన డీటెయిల్స్ కేవైసీ కంప్లీట్ చేస్తే మనకి లిమిట్ అనేది చూపిస్తుంది, కార్డు వస్తుందా అని అప్పుడే తెలిసిపోతుంది మనకి. సిబిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా అప్లై చేయండి. నేను ఎందుకు క్రెడిట్ కార్డ్ గురించి చెప్తా ఉంటానంటే చాలామంది లోన్ తీసుకొని ఈఎంఐ పే చేయకుండా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి శాలరీ కొంతవరకు లేట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు ఏదో ఒక మంచి కార్డ్ అనేది 1-2 పెట్టుకోండి. రొటేషన్కి మీకు అమౌంట్ బాగుంటుంది. ఎందుకంటే ఇందులో తీసుకొని మీరు ఈఎంఐ కరెక్ట్ డేట్ పే చేసుకొని నెక్స్ట్ శాలరీ వస్తేనే నెక్స్ట్ కావాలంటే మనకి ఎలాగో 45 డేస్ ఒక్కొక్కటి 55 డేస్ అలా ఇస్తారనమాట క్రెడిట్ కార్డ్ కూడా. అలా మనం లేట్గా కూడా పే చేసుకోవచ్చు. అప్పుడు మీకు అమౌంట్ అనేది కొంతవరకు రొటేషన్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చాలామంది మనం ఎక్కడ బయట వెళ్ళినా డెబిట్ కార్డ్ నుంచే ఏదో ఒకటి స్కాన్ చేసేదో ఇలా చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు రీజన్గా మనం క్రెడిట్ కార్డ్ కూడా యూపీఐ అలాగా వాడుకోవచ్చు. మనం ఫోన్పేలో లేకపోతే గూగుల్ పేలో యాడ్ చేసుకున్నాం అనుకోండి, యూపీఐ కూడా క్రెడిట్ కార్డ్ నుంచే చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకి ఇంకా రివార్డ్ పాయింట్స్ అన్నీ వస్తాయి, ఇంకా మనకి అమౌంట్ అనేది చాలా వరకు మిగులుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు క్యాష్ బ్యాక్ అన్నీ వీళ్ళు చూపించుండారు. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. క్లియర్గా ఒకసారి చదవండి. చదివి చూసిన తర్వాతే మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి. కంపల్సరీ మీరు అప్లై చేయాల్సిన లేదు. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందనే నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు అమెజాన్ ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళ కోసమే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. మీరు ఎవరికైనా కార్డు ఎలా అప్లై చేయాలి తెలియని వాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియో చేసినాను. కంపల్సరీ ఏం లేదు, మీకు అవసరం ఉంటేనే తీసుకోండి, మీకు రొటేషన్కి బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పినాను. నెక్స్ట్ చాలామంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.